హాయ్ అండి. బియ్యం, సగ్గుబియ్యంతో ఇలా మెత్తని దూదిల్లాంటి అట్లు పోసుకోండి. ఎంత బావుంటాయో, చేయడం కూడా అంత ఈజీ. నేనైతే 2 కప్పులు బియ్యం, అరకప్పు మాత్రమే సగ్గుబియ్యం, ఒక స్పూను మెంతులు, 2 స్పూన్లు మినప్పప్పు. మినప్పప్పు వేయకపోయినా పర్వాలేదు. ఇంకా మెత్తగొస్తాయని నేను వేసుకున్నాను. ఇవన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకొని, ఒక గ్లాసు నిండా పుల్లని మజ్జిగలో ఒక 4, 5 గంటలు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఆ వేసిన మజ్జిగతోనే మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోవాలి. రుబ్బిన పేస్ట్‌ని 5, 6 గంటల సేపు నానబెట్టుకున్నా పర్వాలేదు. లేదంటే అప్పటికప్పుడు వేసుకున్నా కూడా బాగొస్తాయి. ఎందుకంటే మనం పుల్లని మజ్జిగలో నానబెట్టుకున్నాం కాబట్టి. ఎటువంటి వంట సోడా వేయకపోయినా మెత్తగా దూదుల్లా వస్తాయండి. పలచగా వేసుకున్నా వస్తాయి. ఇలా తిక్కుగా వేసుకున్నా దూదుల్లాగా మెత్తగా ఉంటాయి. టమాటా చట్నీతో కానీ, పల్లీ చట్నీతో, కొబ్బరి చట్నీతో దేనితోనైనా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి.